నేను అడిగిన క్వశ్చన్ మేడం, వైఫ్ కూడా జాబ్ చేస్తుంటే మెయింటెనెన్స్ ఇవ్వాలా? మెయింటెనెన్స్ అనేది వైఫ్ జాబ్ చేసినా కానీ ఇఫ్ ఎట్ ఆల్ ఆ జాబ్లో వచ్చిన డబ్బు ఆవిడ తనని తాను మెయింటైన్ చేసుకోవడానికి కానీ తన బాగోగులు ప్రాపర్ కండిషన్లో ప్రీవియస్గా మ్యారిటల్ లైఫ్లో ఉన్నప్పుడు తను ఏ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అయితే బతికిందో దాన్ని మ్యాచ్ అవ్వనప్పుడు డెఫినెట్గా తను జాబ్ చేస్తూ ఉన్నా కానీ ఆ స్టాండర్డ్స్ని మీట్ చేయనప్పుడు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన సందర్భం వస్తుంది. మేడం డివోర్స్ తీసుకున్నప్పుడు హస్బెండ్ ఎక్స్ట్రా ఇన్కమ్ హైడ్ చేసి అలిమనీ ఇస్తే మళ్ళీ వాటిని మనం క్లెయిమ్ తీసుకోవచ్చు మేడం, అంటే అడగొచ్చా వైఫ్? ఇప్పుడు క్రికెటర్ది చూద్దాం మనం. మేడం షమీ ఉన్నాడు, వాళ్ళ వైఫ్ యాక్చువల్లీ ఫస్ట్ ఇనీషియల్గా మెయింటెనెన్స్ 4 lakhs అడిగి, అవును మేడం. ఆ తర్వాత అతను ఇస్తున్న 3 to 4 lakhs సరిపోవడం లేదు, మా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్స్ ఆయన కూడా ఇన్కమ్ పెరిగింది, సో మాకు అవి సరిపోవడం లేదు అని ఆవిడ మళ్ళీ హైకోర్టుని అప్రోచ్ అయింది 6 lakhs అప్రిసియేషన్ కోసం. సో డెఫినెట్గా హస్బెండ్ కానీ హైడ్ చేసినా లేకపోతే ఈవెన్చువల్గా ఆయన ఇన్కమ్ పెరిగినా కానీ మళ్ళీ వైఫ్ ఆ ఇచ్చిన మెయింటెనెన్స్లో అప్రిసియేషన్ కోసము డెఫినెట్గా కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. హస్బెండ్ అన్ఎంప్లాయిడ్ ఉంటే మెయింటెనెన్స్ అడగొచ్చా మేడం? హస్బెండ్ అన్ఎంప్లాయిడ్ ఉన్నా షీ కెన్ క్లెయిమ్ మెయింటెనెన్స్, భార్య అనేట ఆవిడ. కోర్ట్ ఏం చెప్తుంది అని అంటే బెగ్, బోరో, స్టీల్. ఓకే, మీరు అప్పు తీసుకొస్తారా, ఇంకెవరి దగ్గర నుంచి అయినా దొంగిలిస్తారా, రాబరీ చేస్తారా, ఇవన్నీ పక్కన పెడితే మెయింటెనెన్స్ అనేది మీ బాధ్యత. మీరు పెళ్లి చేసుకున్నందుకు మీ భార్య పిల్లల్ని పోషించవలసిన ఏదైతే బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందో అది హస్బెండ్ మీద ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఏదో పని చేసి వాళ్ళని మెయింటైన్ చేయమని చెప్తుంది కోర్టు. మేడం ఆల్రెడీ వైఫ్ లగ్జరీ లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేస్తుంది మేడం. సో మళ్ళీ హస్బెండ్ కూడా అలానే లీడ్ చేస్తుంటే ఈ వైఫ్ ఎక్కువ అలిమనీ అవ్వడానికి అంటే ఆస్కారం ఉంటుందా? ఆల్రెడీ వైఫ్ హెయిల్స్ ఫ్రమ్ ఏ రిచ్ ఫ్యామిలీ అనుకుందాం. అవును మేడం. డబ్బున్న ఫ్యామిలీలోంచి వచ్చింది. ఆవిడ్ని వాళ్ళ ఫాదర్ ఇంకో రిచ్ ఫ్యామిలీలోకి ఇచ్చి పెళ్లి చేశారు. ఓకే, ఆ తర్వాత ఆవిడ పెళ్ళైన తర్వాత ఎటువంటి స్టాండర్డ్స్ అయితే మెయింటైన్ చేసిందో, ఆవిడ ఖర్చులు, ఆవిడకి ఏవేవైతే ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారో అవన్నీ ఆవిడకి ఫర్నిష్ చేసేటట్టు ఆ మెయింటెనెన్స్కి అయిన ఖర్చు డెఫినెట్గా హస్బెండ్ నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు. మేడం ఈ మెయింటెనెన్స్ కేసులో మేడం ఆల్రెడీ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఫుల్ రిచ్ అయి ఉంటే ఇప్పుడు ఈ మెయింటెనెన్స్ ఏదైనా తగ్గించే అవకాశం ఉంటుందా మేడం? మెయింటెనెన్స్ అనేది తనని తాను మెయింటైన్ చేసుకునే పరిస్థితిలో ఉందా, తను ఏదైనా ఉద్యోగం చేస్తుందా, తను మ్యారిటల్ లైఫ్లో ఉన్నప్పుడు ఎటువంటి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఎలాంటి ఎమ్యూనిటీస్తో బతికింది, ఎటువంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేసింది అనే దాని మీద బట్టే మెయింటెనెన్స్ అనేది డిసైడ్ చేస్తారు. కానీ వాళ్ళ పుట్టింటి వాళ్ళ దగ్గర ఆస్తుందా, లేకపోతే ఆమెకు స్త్రీధనం కింద బోల్డ్ అంత డబ్బు ఇచ్చారు నేను ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ పెళ్ళప్పుడు బోల్డ్ అని గిఫ్ట్స్ వచ్చాయి అవన్నీ అమ్మేసుకొని బతకొచ్చు, ఇవన్నిటి మీద డిసైడ్ చేయదు కోర్టు.